హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. ఇంకా రేపొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇంకా రాగి ఇడ్లీ అయితే వేస్తున్నాననమాట. మా పిల్లల స్కూల్‌లో కూడా అవే పంపమని చెప్తున్నారు. ఓన్లీ మిల్లెట్స్‌తో పెట్టమంటున్నారు. ఇంకా ఇంటి వాళ్ళ హెల్త్‌కి కూడా మంచిది కదండీ! మన పూర్వీకులు ఇయే తినేవారంట. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉండేవారండి. మనం ఇప్పుడు ఎటువంటి ఫుడ్ తింటున్నామంటే జంక్ ఫుడ్డు, చాక్లెట్లు, చిప్సు, బర్గరు, పిజ్జా, బిస్కెట్లు అస్సలు మంచివి కాదండి. మీ పిల్లలకి అవి ఎంత తక్కువ ఇస్తే అంత మంచిదని నేనైతే ఒప్పుకోను. కానీ వాళ్ళ డ్యాడీ ఇప్పిస్తారన్నమాట. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు బాగా మారం చేస్తారు. అయి కావాలి, ఇయి కావాలి అనేసి. అదే నేనుంటే అస్సలు మారం చేసినా సరే ఇచ్చుకోనండి. ఇంట్లో ఏది చేస్తానో అదే తింటారు. మనం ఏది అలవాటు చేస్తే అదే తింటారు కదండీ! మనం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తే ఆళ్ళు మంచిగానే తీసుకుంటారన్నమాట. నేనైతే ఒకటి చట్నీ ఒకటైతే కూర కోసం కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి మాట. దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. మార్నింగ్ బాక్స్‌లోకి అయితేని లంచ్‌లోకి. ఇంకా దొండకాయలు బాగా ఫ్రై అయిపోయాక మనం ఎండు కొబ్బరి బాగా మిక్సీ పెట్టేసుకునండి. ఏ పచ్చి కొబ్బరి మీద ఎండు కొబ్బరి త్వరగా నలిగిపోద్దండి మిక్సీలోని. బాగా పౌడర్‌లాగా అయిపోతుందన్నమాట బాగానే. టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమండి ఇలాగా ఎటువంటి వెజిటేబుల్స్‌లో అయినా కొబ్బరికాయ వేసి ఫ్రై చేస్తే దాని టేస్ట్ అయితే డబల్ అయిపోతుందండి. మనం ఎంత హెల్తీగా ఉండాలనుకున్నా కొన్ని విషయాల్లో అయితే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తప్పవు కదండీ! రీసెంట్‌గా ఏమైందంటే నాకు కుడి పక్కన కొంచెం నొప్పి స్టార్ట్ అయిందన్నమాట గుండెల్లోని. ఏంటి గ్యాస్ ఏమో అనుకున్నానన్నమాట. కుడివైపు కదా! మెల్లిగా కుడివైపు నుంచి మళ్ళీ ఎడమ వైపుని వస్తూ మొదలెట్టిందన్నమాట. ఎడమ వైపు కూడా నొప్పి వస్తూ మొదలెట్టింది. అయ్య బాబోయ్! ఈ రోజులు అసలే బాలేదు. ఎందుకంటే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది కదా! భయమేసిందండి. ఇంకా హార్ట్‌లోంచి మళ్ళీ ఎడమ చేతి వైపు కూడా నొప్పి వస్తుంది స్టార్ట్ అయిందన్నమాట. నాకు ఇంకా భయమేసేసింది. 2 రోజుల నుంచి అయితే అస్సలు నిద్ర పడతలేదండి. అందుకనేసి ఇంకా ఈయనతో చెప్తే నాకైతే ఓసారి అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా సరే వాళ్ళైతే గ్యాస్ నొప్పి అన్నారు. కానీ నాకైతే నా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి నాకైతే భయమేసిందండి. నేను అన్నానన్నమాట, టెస్ట్ చేయించుకుంటాను, ఈసీజీ చేయించుకుంటాను అనేసి. సరే అయితే చేయించుకోమన్నారన్నమాట. నేనైతే మా ఎదురుగుండా ఆంటీని తీసుకొని అయితే నేను హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను టెస్ట్ చేయించుకుందామని. మా డాక్టర్ ఒకటి ఈసీజీ ఒకటిని, బ్లడ్ టెస్ట్ ఒకటి, అది కూడా హార్ట్‌కి సంబంధించిందన్నమాట. 2 అయితే రాసిచ్చాడన్నమాట. నేనైతే ఫస్ట్ ఈసీజీ అయితే తీశారండి. తీస్తేనే ఏమీ లేదు, నార్మల్‌గానే ఉందని వచ్చిందన్నమాట. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్‌లో కూడా ఏమీ లేదండి, దేవుడి దయ వల్ల. నా కంగారు తప్ప. అంటే నా చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అలాంటివండి. దానివల్ల నాకు భయపడవలసి వచ్చిందన్నమాట. మాకు పెళ్ళయ్యి 10 ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు వరకు. నాకెప్పుడూ ఈయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని అడగలేదు నేను. కడుపుతున్నప్పుడు హాస్పిటల్‌కి వెళ్తాను తప్ప నేను నార్మల్‌గా హాస్పిటల్‌కి అస్సలు వెళ్ళనండి. ఒకవేళ ఎప్పుడైనా దగ్గు, జ్వరం వచ్చినా సరే నేను అలాగే ఉపవాసం ఉంటానన్నమాట. అప్పుడు తగ్గిపోతుంది నాకు. అందుకే ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళను. కానీ ఈ పొట్టయితే నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అయితే భయమేసింది. ఇలా నొప్పి వస్తుంది, ఏమవుతుంది? అవి చెయ్యికోవాలంటే నార్మల్ కదండీ! హార్ట్ అంటే కొంచెం భయమేస్తుంది కదా! అందుకనేసి టెస్ట్ అయితే చేయించుకున్నాను. దేవుడి దయ వల్ల అన్నీ నార్మలే వచ్చినాయండి. నిజంగా నాకైతే చాలా భయమేసింది. మా శృతితో అన్నానన్నమాట, నేను లేకపోయినా ఇలా ఉండాలి, అలా ఉండాలంటే మా పెద్దమ్మాయి అయితే ఏడ్చేసిందండి. మా చిన్నమ్మాయికైతే ఇంకా అంత తెలీదు కదా! అదైతే ఏడ్చేసింది. అలా ఏం అవ్వదు కానీ నేను ముందు జాగ్రత్తగా దానికి బాధ్యతలైతే అప్పచెప్తుంటే అదైతే ఏడ్చేసిందన్నమాట. నాకు అప్పుడు కళ్ళంట నీళ్ళొచ్చినాయి. కానీ దేవుడి దయ వల్ల నాకు ఎటువంటి అన్ని టెస్టులు కూడా నార్మల్‌గానే వచ్చినాయండి. అప్పుడు నార్మల్‌గా వచ్చినా సరే నొప్పి అయితే తగ్గలేదండి. గ్యాస్ నొప్పి అనుకుంటా. ఇప్పుడైతే నేను మామూలుగా హ్యాపీగానే ఉన్నాను. కానీ గుండెలో కొంచెం ఇప్పుడు కూడా చెయ్యి అయితే లాగుతుందన్నమాట. గ్యాస్ నొప్పి అని చెప్పారన్నమాట. ఇంకా ఫ్రీ అయ్యాను. కానీ దేవుడు ఎప్పుడైనా మనకి కొంచెమైనా రోజులు బాలేదు కదండీ! కొంచెమైనా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కి అయితే చూపించుకోవాలండి. పోతాయి 1000, 2000 పోతాయి. కానీ ఎక్కువ అయ్యేదాకా అయితే ఆగదు కదండీ! కొంచెం తక్కువ ఉన్నప్పుడే చూపించుకుంటే అది వెంటనే తగ్గిపోద్దన్నమాట. ఎక్కువ అయ్యాక అయితే మనకి ప్రాబ్లమ్ అవుతుంది కదండీ! అందుకే
మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే కంపల్సరీ టెస్ట్ అయితే చేయించేసుకోండి, త్వరగా తెలిసిపోతుంది. ఇంకా మీరు హ్యాపీగా కూడా ఉంటారు మరి, టెన్షన్ ఫ్రీగాని. లేకపోతే ఏమవుతుందా అని టెన్షన్లో ఉంటామన్నమాట. అందులోకి హార్ట్ అంటే మరీ భయం వేసేస్తుందండి. ఈ రోజుల్లో అసలు అందరికీ హార్ట్ అటాకులు, చిన్నపిల్లల కాంచి పెద్దోళ్ళ కాంచి అందరికీ అవే కదండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఇదివరకు అయితే ఎటువంటి రసాయనం లేకుండా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండించేవారు. ఇప్పుడు అన్నీ కల్తీయే కదండి. మొత్తం పాలుతో సహా అన్నీ కల్తీయే. అందుకని ఏం వండుకోవాలన్నా సరే భయం వేస్తుంది అన్నమాట. అందులో మనం ఆయిల్ వాడతాం కదా, అది కూడా రిఫైండ్ ఆయిలే కదండి ఏదైనా సరే. మంచి గానుగ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలంటే లీటర్ 500, 600 ఉంటుంది అన్నమాట. అంత బడ్జెట్ ఏం మన దగ్గర ఉండదు. కానీ ఉన్నంతలోనే కొంచెం హెల్తీగా, హ్యాపీగా అయితే మీ లైఫ్ స్టైల్ అయితే మార్చుకోండి. నేనైతే అలాగే కొంచెం మార్పులతో నేను కూడా అలాగా మారుతానమాట. మన పెద్దోళ్ళు అంటారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది. అదైతే ఖచ్చితంగా నిజమేనండి. మనం హెల్తీగా ఉంటేనే కదా మనము మన ఫ్యామిలీ ఎప్పుడు హెల్తీగానే ఉండాలండి. అప్పుడే మనకు అన్ని విధాలుగా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదండి. పెద్దవాళ్ళు అయ్యేదాకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు కూడా మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే, మన పిల్లలకి ఇప్పటి నుంచి హెల్తీ హ్యాబిట్స్ అయితే నేర్పండి. ఎందుకంటే ఇప్పుడు అస్సలు జంక్ ఫుడ్కి బాగా పిల్లలు అలవాటు పడిపోయారు కదండి. అందుకోసం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇది హెల్దీ, ఇది అన్హెల్దీ, ఇవి తినాలి, ఇవి తినకూడదు అనేసి వాళ్ళకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళ మైండ్లో కూడా అయ్యే పెట్టుకుని చిన్నప్పటి నుంచి మనం ఏదైతే తినడం అలవాటు చేస్తామో పెద్ద అయ్యాక కూడా వాళ్ళు అయ్యే కంటిన్యూ చేస్తారు కదండి. ఇదైతే 100% నిజమండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.